ఫ్యాక్టరీలో తయారు చేస్తే ఒక వస్తువు ఎలా ఫినిష్డ్ గా ఒకే విధంగా వస్తాయో చెట్టు కాసే కాయను కూడా మనం అదే విధంగా కంట్రోల్డ్ గా తెప్పించాలన్న ప్రయత్నంలో భాగమే ఈ ఇంత రీసెర్చ్ ఇంత ఆర్ఎండి అండి. నాకు యావరేజ్ గా సగటున ఎకరానికి 7 నుంచి 10 లక్షల మధ్యలో వస్తుందండి యావరేజ్ నెంబర్స్. కానీ ఈ నెంబర్స్ చూసి అందరికీ నాకు 7 నుంచి 10 లక్షల ఎకరానికి వస్తాయన్న అపోహల్లోకి వెళ్ళొద్దు. చేసుకుంటేనే వస్తాయండి. ముందు విస్తీర్ణం పెరిగినప్పుడు. కాబట్టి 100-150 రేటు ఉన్న ఇప్పుడు పరిస్థితి నుంచి 50 రూపాయలకు వచ్చినా కూడా రైతుకి ఇబ్బంది లేదు, రైతు సేఫ్ గా ఉంటాడు అన్నది మా ఆలోచన. ఈ ఫ్రూట్ 360 డిగ్రీ అంటే అన్ని ఎలిమెంట్స్ ఆఫ్ అ ఫ్రూట్, ఫ్లవరు, దాని తొక్కు, దాని గుజ్జు, అందులో ఉన్న ఇత్తనాలు అన్ని కూడా పూర్తిగా బై ప్రొడక్ట్స్, వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ కింద తయారు చేసి అమ్ముకోవడానికి సహకరించే ఫ్రూట్ ఇది. ఈ విషయం మీద మేము ప్రయోగం చేసాము. సుమారు 25 రకాల వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ తయారు చేసాము. అందరికీ వందనం. 10 ఏళ్ల క్రితం పరిచయమైన డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు దేశమంతటా విస్తరిస్తుంది. కొత్త పంట అయిన డ్రాగన్ ఫ్రూట్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో అన్న ఆందోళన పోయి నేడు జనాదరణ పొందింది. ఇదే డ్రాగన్ ఫ్రూట్ని 2016లో చిన్న స్థాయిలో మొదలుపెట్టిన ఓ యువ రైతు నేడు అనేక ప్రయోగాలు చేస్తూ వినూత్న పద్ధతిలో డ్రాగన్ పండిస్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్లో రకరకాల మొక్కల్ని పెంచడంతో పాటు తోటి రైతులకి నాణ్యమైన మొక్కల్ని అభివృద్ధి చేసి విక్రయిస్తున్నాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా డ్రాగన్ ని ట్రెల్లీస్ పద్ధతిలో 2 అంచెల విధానంలో పండిస్తున్న ఆ యువరైతే కురేలా వెంకట్రామయ్య. ఐటీ నుంచి వ్యవసాయంలోకి వచ్చి తన 2 తమ్ముళ్లతో కలిసి 70 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. వీరి క్షేత్రం ఉన్న ప్రాంతం పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం. సామాన్యులకి డ్రాగన్ ఫ్రూట్ ని చేరువ చేయాలి, ప్రతి రైతు డ్రాగన్ ఫ్రూట్ పండించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వెంకట్రామయ్య గారితో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే వెంకటరామయ్య గారు. నమస్కారం అండి. వెంకటరామయ్య గారు, అసలు డ్రాగన్ ఫ్రూట్ ఏ దేశానికి చెందింది? మొట్టమొదటిగా ఇది సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, ఫ్లోరిడా ఈ ప్రాంతాల్లో దీన్ని గుర్తించారండి. ఆ తర్వాత కాలక్రమేణా ఇది వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దేశాలకు వ్యాప్తించింది. గడిచిన 10-15 సంవత్సరాల్లో దీన్ని ఇండియాలో కూడా చూస్తున్నామండి. గడిచిన 5-6 సంవత్సరాల్లో ఇది ఎక్స్పోనెన్షియల్ గా ఇక్కడ సాగు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఇది ఏ నెల, ఏ వాతావరణానికి అనుకూలమైంది? ఎటువంటి నేలల్లో అయినా సాగు చేసుకోవచ్చు అండి. ఒక్క మాగాణి పంటల్లో తప్ప, మాగాణి పొలాల్లో తప్ప. ఎందుకంటే నీరు నిల్వ ఉన్న భూములు దీనికి అనుకూలం కాదు. అవి వదిలేసి నల్లరేగడి, ఎర్రరేగడి, చౌడు నేలలు ఎటువంటి నేలల్లో అయినా దీన్ని సాగు చేసుకోవచ్చు. క్యాక్టస్ జాతి చెందింది. ఇది క్రేపరా లేక మరేదైనా? క్యాక్టస్ ఫ్యామిలీలో, ఆ కుటుంబంలో ఇది క్రీపర్ ప్లాంట్ అండి. దీనికి ఏదైనా మల్లె చెట్టులాగా తోడుంటే, సపోర్ట్ ఉంటేనే ఇది పైకి పాకుతూ వెళ్ళగలుగుతుంది. ప్రపంచంలో ఎన్ని రకాల డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయి? నేటివ్ గా ఉన్నవి, ఒరిజినల్ గా ఉన్న 20-30 వెరైటీలే ఉన్నాయండి. అయితే అనేక పరిశోధనా సంస్థలు, ఆసక్తి గల రైతులు దీన్ని ఇప్పటికి 250-260 రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ 250-60 రకాల్లో కమర్షియల్ గా సక్సెస్ అవి సెల్ఫ్ పాలినేటెడ్ అయ్యే వెరైటీలు చాలా తక్కువ ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని మనం ఇక్కడ సాగు చేస్తున్నాం. మన భారతదేశానికి, మన వాతావరణానికి ముఖ్యంగా ఏ రకాలు బాగా సూటబుల్? ఇందులో పింక్ స్కిన్, వైట్ ఫ్లష్, వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ గ్లోబల్ గా ప్రాచుర్యం పొందింది. గ్లోబల్ మార్కెట్ కూడా యాక్సెప్ట్ చేసిన వెరైటీ అయినప్పటికీ కూడా ఎక్కువగా ప్రజలు తినడానికి పింక్ కలర్ ఫ్రూట్ ని తినడం ఇష్టపడుతున్నారండి. అయితే ప్రజలు కానివ్వండి, రైతులు అనేక పేర్లతో వాటి పిలుస్తున్నారు. టెక్నికల్ గా చెప్పాలి అంటే తైవాన్ పింక్ అన్న రకం అన్ని రకాల వాతావరణాలకు అనుకూలంగా ఉంది. కాకపోతే రైతులు వాటితో పాటు తైవాన్ పింక్ తో పాటు సియామ్ రెడ్ అని, మొరకన్ రెడ్ అని, జంబో రెడ్ అని ఇలా అనేక వెరైటీలు సాగులో ఉన్నాయండి. ఇక్కడ రుచిలో ఏది ఉత్తమం, ఏది మన వాతావరణంలో బాగుస్తుంది? రుచి విషయానికి వచ్చేసరికి పింక్ వెరైటీలు అన్ని బాగానే ఉంటాయండి. ఇంచుమించుగా పింక్, రెడ్ వెరైటీలు అన్ని ఇంచుమించుగా బాగానే ఉంటాయి. కొద్దిగా స్లైట్ చేంజెస్, అవి మనం సామాన్య మానవులు గుర్తు పెట్టడం కూడా కష్టమే. అయితే రైతులు పాటించే విధానాలు, అవలంబించే పద్ధతులను బట్టి కూడా కొద్దిగా టేస్ట్ లో తేడా వస్తుంది. తెలుపు, పింక్ లో రుచిపరంగా ఏది ఉత్తమంగా ఉంటుంది, ఏది బాగా టేస్ట్ గా ఉంటుంది? మా అబ్జర్వేషన్ ప్రకారం వైట్ ఫ్లష్ అయినా, పింక్ ఫ్లష్ అయినా అండి 20 నుంచి 22 మధ్యలో బ్రిక్స్ వస్తుంది. రెండు టేస్ట్ గానే ఉంటాయి. కాకపోతే ఈ వైట్ ఫ్రూట్ మీద ప్రజల్లో ఒక అపోహ ఉందండి. ఏంటంటే టేస్ట్ బాగోదని. వాళ్ళు పచ్చిగా ఉన్నప్పుడే కోసి దాన్ని కంటైనర్లో పెట్టి ఇండియాకి ట్రాన్సిట్ చేసి ఇది మళ్ళీ లోకల్ మార్కెట్లోకి రావడానికి 30 నుంచి 45 రోజులు టైం పడుతుంది. టెక్నికల్గా మీరు కూడా ఆలోచన చేయండి. ఒక ఫ్రూట్ని కోసి 45 రోజులు స్టోర్ చేసి మనం తింటే దాని సహజ టేస్ట్, దాని ప్రకృతి సిద్ధంగా దాంట్లో వచ్చే టేస్ట్ మన దాకా చేరదు. అందువల్ల దాని మీద బ్యాడ్ ఒపీనియన్. కానీ మనం లోకల్గా పండించిన వైట్ ఫ్రూట్ తింటే
మీరు పింక్ కంటే బాగుందన్న భావన మీలో కలుగుతుంది. ఒకసారి వేస్తే ఎంత కాలం వరకు ఈ పంట నిల్చుంటుంది? ఒక్కసారి ఈ డ్రాగన్ విత్తనం నాటుకుంటే, మొక్క నాటుకుంటే ఇది సుమారు 20 నుంచి 30 సంవత్సరాలు కంటిన్యూస్ గా కాపు వస్తుంది. మీరు వేసిన సపోర్ట్ సిస్టమ్ కనుక బాగుంటే అదే చెట్టుకు సంబంధించిన ఇంకో కొమ్మ కట్ చేసి కింద పెట్టుకుంటే అది జీవితాంతం కాపునిస్తూనే ఉంటుంది. కాబట్టి మొక్క టెక్నికల్ గా దాని లైఫ్ టైం ఎంత అంటే మీరు వేసే పోలు యొక్క లైఫ్ టైం తో సమానం అండి. డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు పెరగడానికి కర్రలు స్తంభాలు లేకుండా పండించలేమా? కమర్షియల్ గా చేయాలంటే అది సాధ్యపడదండి. ఏదైనా పైన సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాం. ఏదో ఇంట్లో వేసాము పెరుగుతుంది అంటే కింద వేసేయచ్చు. మొత్తంగా ఈ పంట ఎన్ని నెలల పంట? జూన్ జూలైలో సీజన్ స్టార్ట్ అయితే అక్టోబర్ నవంబర్ వరకు ఉంటుందండి. అది 5 నుంచి 6 నెలల వరకు, వర్షాలు వచ్చేదాన్ని బట్టి వింటర్ వచ్చేదాన్ని బట్టి ఒక నెల ముందు వెనక ఉండొచ్చు. మొత్తంగా అయితే 5 నుంచి 6 నెలలు పంట సమయం ఉంది. ఏడాదికి ఎన్నిసార్లు కోతకు వస్తుంది? ఈ 5 నుంచి 6 నెలల సమయంలో సుమారు 7 నుంచి 9 కోతలకు వస్తారండి. ఎకరానికి సగటు దిగుబడి ఎంత? ఎకరానికి ఇక్కడ మనకి ఆంధ్ర తెలంగాణ వాతావరణ పరిస్థితుల్లో అయితే 7 నుంచి 10 టన్నుల దాకా వస్తుందండి. అదే కర్ణాటక వాతావరణ పరిస్థితుల్లో 20 టన్నుల వరకు వచ్చిన బెంచ్ మార్క్స్ ఉన్నాయండి. అక్కడ అంత దిగుబడి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ మన దగ్గర వాతావరణంలో ఫ్లక్చువేషన్స్ అండి. ఉదయం పూట మధ్యాహ్నం పూట 42, 44 ఉంటుంది. సడన్ గా అది 28 నుంచి 34 మధ్యలోకి వచ్చేస్తుంది నైట్ టైంకి. అదే కర్ణాటకలో అయితే డే టెంపరేచర్స్ కాన్స్టెంట్ గా ఉంటాయి, 38 లోపలే ఉంటుంది. దానివల్ల అక్కడ పరిస్థితులు బాగా అనుకూలంగా సెట్ అయ్యాయి. అంటే అధిక వేడిని తట్టుకోలేదు అనమాట. అట్లాగే అధిక చలిని తట్టుకుంటుందా? అధిక చలి అంటే ఇక్కడున్న కండిషన్స్ 18 డిగ్రీల టెంపరేచర్, 16 డిగ్రీల టెంపరేచర్ వరకు బ్రహ్మాండంగా తట్టుకుని ఉంటుంది. సాధారణంగా ఇది ఎడారి మొక్క అంటారు కదా, మరి ఎలాంటి వాతావరణం అయినా వస్తుంది అంటారు కదా, ఎందుకు అలా? ఎడారి మొక్క అనేం లేదండి. క్యాక్టస్ ఫ్యామిలీ కాబట్టి దీన్ని ఎడారి మొక్క అని దాన్ని అనుకుంటా ఉంటారు. ఎడారి మొక్క ఏం కాదు. అలాగే దీనికి ఎక్కువ ఎండ కావాలి అనుకుంటారు. దీనికి ఎండ కాదండి, సన్ లైట్ కావాలి. వేడి అవసరం లేదు, లైట్ కావాలి. సో వీటన్నిటిలో రైతులు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. దీనికి 35 నుంచి 38 డిగ్రీల టెంపరేచర్ ఉండి వాతావరణం 18 కంటే తక్కువగా వెళ్ళకోకుండా ఉంటే సానుకూలంగా ఉంటుంది. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ కి వచ్చే రోగాలు ఏంటి? దీనికి స్టెమ్ క్యాంకర్ వస్తుందండి. అంటే ఫంగల్ డిసీజ్ కి సంబంధించిన క్యాంకర్స్ చాలా ఉన్నాయి. చిన్న చిన్న మచ్చలు వచ్చి దాని మీద ఫంగల్ లాగా డెవలప్ అవుతుంది. ఎక్కువ వాటర్ లేదంటే ఎక్కువ వర్షపాతం ఉన్న వల్ల ఫంగల్ డిసీజ్ లాంటివి వస్తాయి. 90% ఆఫ్ ద టైమ్స్ దీనికి పెస్ట్ కంటే కూడా ఫంగల్ డిసీజ్ ఎక్కువ ఉంది. పెస్ట్లు మనం మిర్చి, కంది, మిరప చేసే రైతులు దీని పెస్ట్ ని చాలా సునాయాసంగా అధిగమించగలరు. కానీ దీనికి వచ్చే ఫంగల్ డిసీజెస్ ఇవాళ అందరికీ ఛాలెంజ్ గా ఎదురవుతున్నాయి. సో వాటికి సంబంధించి కొంచెం పరిశోధన జరుగుతుంది. ఇంకా రైతుల్లో అవగాహన పెరగాల్సి ఉందండి. దీనికి నీరు ఏమాత్రం అవసరం? నీరు లేకుండా కూడా పండించగలమా? నీరు లేకుండా, అస్సలు లేకుండా పండించడం అనేది అది కష్టం అండి. నీరు చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుంది. మనకి ఫ్రూటింగ్ సీజన్లో వారం నుంచి 10 రోజులకు ఒక తడి 2 నుంచి 4 గంటలు డ్రిప్ వేసుకుంటే సరిపోద్ది. మిగతా ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్లో ప్రూనింగ్ జరిగిన తర్వాత నెలకొక తడి వేసుకున్నా కూడా సరిపోతుంది. పోషకాల పరంగా ఇందులో ఏ ఏ పోషకాలు ఉన్నాయి? దీని గురించి చెబుతున్న పోషకాలన్నీ నిజమేనా? దీంట్లో పోషకాలకు సంబంధించి మీరు మీడియాలో వినే కావచ్చు, చూసినవి గారు చాలా వరకు నిజమేనండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది. తర్వాత ఇందులో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువ అండి. దీంట్లో సీడ్లో ఉన్న మినరల్స్ అవన్నీ కూడా బాడీకి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇది హార్ట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించి అది గుడ్ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్రూట్లో దాని పీలు అంటే తొక్కు, దాని గుజ్జు, దాని విత్తనాలు, దాని ఫ్లవరు, డ్రై అయిన తర్వాత ఫ్లవర్, అంటే అన్ని పార్ట్స్, ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ అ ఫ్రూట్ కన్జంప్షన్కి ఉపయోగపడతాయి. ఇందులో వేస్ట్ అనేది ఏమి ఉండదండి. రెండోది సెల్ఫ్ లైఫ్. పండు కోసిన తర్వాత ఎంతకాలం దాన్ని నిల్వ చేయొచ్చు? ఎన్ని రోజుల్లో దాన్ని మార్కెటింగ్ చేయాలి? ఫ్రూట్ కోసిన తర్వాత దాని సెల్ఫ్ లైఫ్ అన్నది వెరైటీని బట్టి రైతు అవలంబించిన విధానాలు, ప్రకృతి వ్యవసాయం చేశారా, మీరు కెమికల్ వ్యవసాయం చేశారా, దాన్ని బట్టి ఏ స్టేజ్ లో మీరు హార్వెస్ట్ చేశారా అన్న అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం బ్లాంకెట్ గా 10 days ఉంటుంది, 1 week ఉంటుంది అని చెప్పలేమండి. సాధారణంగా గుడ్ ప్రాక్టీసెస్ కండిషన్ లో మీరు కట్ చేసినట్టయితే, బాగా దూరగా వచ్చిన తర్వాత కట్ చేస్తే వారం నుంచి 10 రోజుల వరకు ఫ్రూట్ ఉంటుంది. మార్కెట్ చేసుకోవడం అన్నది దూర ప్రాంతాలకు మార్కెట్ చేసేటప్పుడు దూరగా ఉన్న టైంలో కట్ చేసుకోవాలి. దగ్గర ప్రాంతాలు లోకల్ మార్కెటింగ్ చేసుకున్నప్పుడు ఫ్రూట్ బాగా పండిన తర్వాత కట్ చేస్తే బ్రిక్స్ అన్నది 20-22 మధ్యలో ఉండడం వల్ల తినేవాళ్ళు ఆసక్తి చూపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. డ్రాగన్ ఫ్రూట్ ఏ రైతులు సాగు చేయదగిన పంట? ఇప్పటి వరకు అయితే డ్రాగన్ ఫ్రూట్ కొద్దిగా డబ్బులున్న వాళ్ళు, ఏదైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రమే చేస్తున్నారండి. వాళ్ళు చేయడం వల్ల ఇప్పుడున్న ప్రధాన సమస్య ఏంటంటే మొదటి 1-2-3 సంవత్సరాల్లో మంచి పంట తీసుకుంటున్నారు, లాభాల్లో ఉంటున్నారు. ఆ తర్వాత వీళ్ళు దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల, తోటలను మెయింటైన్ చేయకపోవడం వల్ల రకరకాల పెస్ట్లు, ఫంగల్ డిసీజెస్, కలుపు, ఈ సమస్యల వల్ల వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయి తోటలు మళ్ళీ డిమాలిష్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అదర్వైజ్ సొంత రైతులు అనుకోండి, 1 ఎకరం, ఎకరన్నర చేసుకొని సొంతగా పనులు చేసుకొని సొంత మార్కెట్ చేసుకొని తోట దగ్గర పెట్టుకుని అమ్ముకుంటే అద్భుతమైన లాభాలు ఇందులో ఉన్నాయండి. వేరే ఏ పంటలో లేనని లాభాలు ఇందులో ఉన్నాయి. ఒకసారి మొక్కలు ఎదిగిన తర్వాత బయట నుంచి మొక్కలు కొనకుండా ఎక్స్పాండ్ చేయాలనుకుంటే మన దగ్గర వచ్చే కొమ్మలను తీసుకొని
నాటి పెంచుకోవచ్చా? మొట్టమొదట సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచి వెరైటీ కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ముమ్మాటికి బయట నుంచి ప్రతిసారి కొనుక్కోకుండా మన మొక్కలే పెట్టుకొని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. వెంకటరామయ్య గారు, డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ మీరు మొదటగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు? డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ మేము 2016లో మొదలు పెట్టామండి. 2016 నుంచి ఇప్పటికి గడిచిన ఈ 8-9 సంవత్సరాల్లో డ్రాగన్ ఫ్రూట్లో ఎస్పెషల్లీ ముఖ్యంగా మా అనుభవం, దాంట్లో మేము చేసిన ప్రయోగాలు, వాటి రిజల్ట్, దాని ద్వారా చాలా ఎక్కువ అనుభవం సంపాదించామండి. ఈ అనుభవాన్ని అనేక మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, మీలాంటి మిత్రుల ఛానల్స్ ద్వారా కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాము. 2016లో మీరు సాగు ప్రారంభించినప్పుడు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు? 2016లో మేము మొదలుపెట్టినప్పుడు ఇంత ప్రాచుర్యం లేదండి. ఎక్కడన్నా తిరిగి చూడాలన్నా కానీ, తెచ్చుకోవాలన్నా కానీ చాలా లిమిటెడ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉండింది. అదృష్టవశాత్తు మాకు దగ్గరలో ఒక రైతు ఉండడం వల్ల అక్కడ తెచ్చి 6 acres లో ఒకేసారి చేద్దాం అన్న ఉద్దేశంతో ప్రయత్నం చేశాము. అయితే మొక్కలు తక్కువగా అందుబాటులో ఉండడం వల్ల 4 ఎకరాల్లో మాత్రమే ప్లాంటేషన్ చేసామండి. మొట్టమొదటిగా మేము చేసినప్పుడు ఇట్లా సిమెంట్ పోలు, దానికి 2 వైపులా 2 రాడ్లు, టైర్ సిస్టంలో మొదలు పెట్టాము. మొక్కలు నాటి 1 సంవత్సరం రోజులు పెంచిన తర్వాత అవి ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు, అధిక వేడి వల్ల చెట్లు చనిపోయాయండి. సంవత్సరం రోజులు పెంచిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉన్న అధిక వేడిని తట్టుకోలేక ఆ వెరైటీ మొక్కలు చనిపోయాయి. అప్పుడు మాకు ఇందులో వెరైటీలు ఉంటాయని, ఎండకు తట్టుకునేవి, తట్టుకోలేనివి ఉంటాయని తెలిసి బయట నుంచి ఈ తైవాన్ పింక్ అన్న రకం తెచ్చి సాగు చేయడం మొదలు పెట్టామండి. ఆ మిగిలిన 2 ఎకరాల్లో ప్లాంటేషన్ చేసాము డిసెంబర్ టైంలో. అది 6 నుంచి 7 నెలల్లోనే అద్భుతంగా పెరిగి ఫస్ట్ ఇయర్ 6 monthsలోనే కాపునీయడం జరిగింది. ఫస్ట్ ఫెయిల్యూర్ స్టోరీ ఎంతైతే ఉందో ఇమీడియట్ గా 6 monthsలో క్రాప్ రావడం వల్ల మమ్మల్ని ఎంతో కొంత మళ్ళీ అది ఉత్తేజపరిచి మళ్ళీ ఆ ప్రయోగాన్ని, ఆ ప్రయత్నాన్ని కంటిన్యూ చేసే విధంగా ప్రేరేపించిందండి. మొట్టమొదటిగా మీరు ఇక్కడ పెట్టామంటున్నారు కదా, ఇది ఎంత విస్తీర్ణం, దీనికి ఎంత ఖర్చు అయిందండి అప్పట్లో? మొట్టమొదటిగా 6 ఎకరాల్లో పెట్టాలన్న ప్రయత్నం, కానీ 4 ఎకరాల్లో పెట్టాము. 4 ఎకరాలు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆర్థికంగా 4 ఎకరాలు పెట్టలేక మిగిలిన 2 ఎకరాల్లో పెట్టాము. ఈ 2 ఎకరాలలో పెట్టడానికి నాకు అప్పుడు సుమారు ఎకరానికి 6 లక్షల చొప్పున ఖర్చు అయిందండి. డ్రిప్, పోల్స్, ఎందుకంటే పోల్స్ అన్ని మేము సొంతగా పోసుకున్నాము. ఆ తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడే నర్సరీ చేసుకొని దాన్ని మా 4 ఎకరాల్లో ఎక్స్పాండ్ చేశాను. అప్పుడు మొత్తం 6 ఎకరాలు అయింది. ఈ 6 ఎకరాలు ఇలా సాగు జరుగుతూ ఉండగా ఫస్ట్ లాక్డౌన్లో మేము ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి మూవ్ అయిపోయామో మేము అనుకోని విధంగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో కూడా సమ్మర్ క్రాప్ వచ్చిందండి. అదే సంవత్సరం మాకు ఇక్కడ వాటర్ మిలన్ సుమారు 150 నుంచి 200 టన్నులు నాందారి, కిరణ్ రకం వాటర్ మిలన్ పండడం, డ్రాగన్ పండడం, డ్రాగన్ అత్యధికంగా 2,80,000 రూపాయలు ఒక టన్ను మేము హైదరాబాద్లో అమ్మగలగటం, ప్యూరో న్యాచురల్, పొలిమేరాస్ లాంటి వాళ్ళకి అమ్మగలగటం, ఇది 2,80,000 రూపాయలు ఒక టన్ను ఇంకా ప్రేరేపించింది. మనం సమ్మర్లో క్రాప్ వస్తుంది కాబట్టి దీన్ని బాగా ఇంకా ఎక్కువ క్రాప్ ఎలా తీసుకోవాలి అన్న ఉద్దేశంలో చేసిన ప్రయోగంలో భాగమే ఈ అల్ట్రా హై డెన్సిటీ విధానంలో, డబుల్ లేయర్ విధానంలో పైన షేడ్ నెట్తో కూడి మైక్రో స్ప్రింక్లర్స్ ఇరిగేషన్తో కూడిన వ్యవసాయం చేయాలన్న ప్రయత్నం, దానికి బీజం మొదటి లాక్డౌన్ టైంలో పడిందండి. మొట్టమొదటిగా మీరు దీని మీద పెట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ క్రాప్ తీసుకున్నారండి? ఈ పోలు రింగు సిస్టంలో మేము 2 సంవత్సరాలు కాపు తీసామండి. 2 సంవత్సరాలు కాపు తీసిన తర్వాత 3వ సంవత్సరం ఇట్లా సమ్మర్ క్రాప్ కూడా రావడం జరిగింది. సమ్మర్ క్రాప్ రావడం జరిగిన తర్వాత ట్రిల్లిస్కి వెళ్దామని ఆలోచన చేసామండి. ఇప్పుడు దీని మీద పెట్టినప్పుడు ఎంత దిగుబడి వచ్చిందండి ఎకరానికి? ఈ పోల్ సిస్టంలో పెట్టినప్పుడు మాకు మొదటి 2 సంవత్సరాలు తక్కువగానే వచ్చింది, కానీ 3వ సంవత్సరం సుమారు 8 నుంచి 12 టన్నుల మధ్యలో వచ్చిందండి ఒక ఎకరానికి. అప్పుడు క్రాప్ పీరియడ్ కూడా 6 months కాకుండా 9 months పీరియడ్ క్రాప్ వచ్చింది. ఈ సిస్టమ్ నుంచి ట్రెల్లీస్కి వెళ్ళాలని మీకు స్ఫూర్తి ఏంటి? ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఈ సిస్టమ్ నుంచి ట్రిల్లీస్కి వెళ్ళడానికి నేను చెప్పినట్టుగా ఫస్ట్ లాక్డౌన్ టైంలో సమ్మర్ క్రాప్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో కూడా క్రాప్ రావడం ఒకటైతే, ఆఫ్ సీజన్లో 2,80,000 రూపాయలకి టన్ను అమ్మగలగడం మంచిగా అనిపించిందండి. 2 కారణాలు. మూడోది, ఈ కింద ఏదైతే కలుపు ఇది ఉందో పోల్ సిస్టంలో వెళ్ళినప్పుడు కింద వీడి మేనేజ్మెంట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దీనికి మేము దూర ప్రాంతాల్లో హైదరాబాద్ లాంటి సిటీలో ఉండడం, 2 వారాలకు ఒకసారి రావడం, మా ట్రావెల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఖర్చులు పెరగడం వల్ల ఇంకా ఎక్కువ దిగుబడి తీయాలి, దీన్ని లాభదాయకంగా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం దీన్ని కొద్దిగా మెయింటెనెన్స్ తగ్గించుకోవాలి అన్న ఆలోచనలో భాగంగా ట్రిల్లీస్ పెడదామని చేసామండి. మొట్టమొదటిగా మీరు ఈ రింగు పోల్ సిస్టంలో పెట్టినప్పుడు ఏమి ఇబ్బందులు ఫేస్ చేశారండి? రింగు పోల్ సిస్టంలో పెట్టినప్పుడు ప్లాంట్స్కి సంబంధించి ఇబ్బంది ఏం లేదండి. అయితే టెక్నికల్గా వాటిని పెంచే ప్రాసెస్లో ఎలాంటి మందులు కొట్టాలి, ఎలాంటి పురుగులు వస్తాయి, దానికి ఏం న్యూట్రిషన్ ఇవ్వాలి అన్న నాలెడ్జ్ ఎక్కడా లేదండి. దానికి సంబంధించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఎక్కడ ఇంటర్నెట్లో కూడా ఇన్ని వీడియోలు, ఎంత సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ లేదు. సో ఆ ప్రాసెస్లో భాగంగా ముఖ్యంగా లద్దె పురుగు లాంటి పెస్ట్ వచ్చినప్పుడు
లేకపోతే చీమలు, సక్కింగ్ ఇన్సెక్ట్స్ లాంటివి ఆ పెరిగే గ్రోత్ని తినడంలో కానివ్వండి కొద్దిగా సమస్యలు ఎదుర్కొన్నాము. ఆ తర్వాత ఫ్రూట్ బడ్డింగ్ టు ఫ్రూటింగ్ స్టేజ్లో ఎక్కువ బడ్స్ డ్రాపే జరుగుతుంది, అబార్షన్ జరుగుతుంది, బడ్ అబార్షన్. సో అది ఎందుకు జరుగుతుంది అన్న విషయం మీద కొన్ని సమస్యలు. తర్వాత ఫ్రూట్ సైజ్ తెప్పించుకోవడం ఏంటి. సో ఇట్లా ప్రతి అంశంలో కూడా కొద్దిగా ఛాలెంజెస్ ఉన్నాయండి. ఛాలెంజెస్నే మేము అవకాశాలుగా మార్చుకొని ఇంటర్నెట్లో ఎక్కడ నాలెడ్జ్ లేదు అన్న ఉద్దేశంతో దాని మీద పూర్తిగా స్టడీ చేసి ప్రతి విభాగంలో కూడా కావాల్సినంత నాలెడ్జ్ సంపాదించాము. అండ్ అది ఒక ప్రాసెస్, అది ఇంకా జరుగుతూనే ఉన్నది. అంటే మీకు ఎదురైన ఇబ్బందులను అధిగమించడానికి దీని మీద స్టడీ చేయడం మొదలుపెట్టారు. అవును. అయితే ఈ రింగ్ పోల్ సిస్టంలో ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎంతకాలం నుంచి దీని మీద సాగు చేయట్లేదండి? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందండి ఈ సిస్టమ్ నుంచి పూర్తిగా ట్రిలియస్ మెథడ్కి మారిపోయి. ఎందుకు అంటే నెలవారీ ఖర్చులు మనకు వెళ్ళాలి అంటే కూరగాయలే కరెక్ట్ అన్న ఉద్దేశంతో పందిరి విధానంలో ఈ ఉన్న డ్రాగన్ 2 ఎకరాలని పందిరి విధానంలో కూరగాయల కింద మార్చేసి, ఎలాగూ అల్ట్రా హై డెన్సిటీలో ట్రిలియస్ మెథడ్లో డబుల్ లేయర్లో వెళ్తున్నాం కాబట్టి కొత్తగా ఎక్స్పాన్షన్ చేసిన దాన్ని ఆ పద్ధతిలో చేయడం జరిగిందండి. ఇప్పుడు దీంట్లో ఏం పెంచుతున్నారు? ఇది ఈ 30 సెంట్లలో టమాటా పెంచుతున్నాము. అటువైపు ఉన్న దాంట్లో పూర్తిగా పందిరికి సంబంధించి పొట్ల, కాకర, సొర, బీర లాంటి కూరగాయలు సాగు చేస్తాం. అయితే మీరు స్టార్టింగ్ చేసిన ఈ పోల్ సిస్టమ్ కూడా మిగతా వాళ్ళకంటే వినూత్నంగా ఉంది. అంటే ఇది మధ్యలో యాడ్ చేశారా ఇలాగ, లేకపోతే మీరు స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఇలాగే పెట్టారా? లేదండి, ఇది మధ్యలో టమాటో స్టేకింగ్ కోసం అని చెప్పి ఇవి యాడ్ చేసాము. స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఓన్లీ ఈ ప్లస్ షేప్లో రాడ్లు, దానిపైన టైర్ మాత్రం ఉండేది. అప్పుడు మీకు ఒక్కొక్క పోల్కి విత్ టైర్తో ఎంత అయిందండి? అప్పుడు ఈ పోల్ కాదండి, 7 ఫీట్ పోల్ వేసాము. ఒక పోల్ సుమారు 420 రూపాయలు అయింది, మేమే పోసాము. ఆ పోల్తో పాటు ఇది టాటా 12mm రాడ్ అండి. రాడ్ తెచ్చి దాన్ని కట్ చేసి దాని పెయింటింగ్ అది చేసి పెట్టినందుకు కానీ ఈ టైరు 40 రూపాయలు సుమారు ఒక టైర్ అయింది. సో 420 రూపాయల పోలు, 40 రూపాయల టైరు, ప్లస్ ఇది సుమారు 80 రూపాయల దాకా రాడ్ అయిందండి అప్పట్లో. అయితే డ్రాగన్ ఫ్రూట్ మీద మీరు ఇంకా పరిశోధన చేయాలని, ఇంకా కొత్త వెరైటీలు తేవాలని మీకు ఎప్పుడు అనిపించింది? మొట్టమొదటిగా మీరు ఇన్ని రకాల వెరైటీస్ పెట్టేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మొక్కలు? సో స్వతహాగా మా మైండ్ సెట్, మా ఆలోచన విధానం ఏంటంటే ఒక దాంట్లో ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యాము, దాన్ని ఎట్లాగైనా సక్సెస్ చేయాలి అన్న ఆలోచనే మైండ్లో ఉంటుందండి. ఏదైనా కష్టం వచ్చింది కదా దాన్ని అక్కడితో ఆపేద్దాం అన్న ఆలోచన లేదు. సో మొట్టమొదటి సంవత్సరం ఫెయిల్ అయిన తర్వాత బై ప్రొఫైల్ నేను ఒక ట్రైనర్ అండి. నేను క్లౌడ్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ చెప్తూ ఉంటాను. సో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయని, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ దుబాయ్ కంట్రీలోకి వెళ్తే డ్రాగన్లోనే అనేక రకాల ఫ్రూట్స్ చూడడం జరిగింది. ముఖ్యంగా ఈక్వడార్ పలోరా అన్న వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ 1 కిలో మన కరెన్సీలో 3,000 రూపాయలండి అక్కడ. సో అట్లా ఆసక్తి పెరిగి కొద్దిగా వెళ్ళినప్పుడు ఏదో హ్యాండ్ బ్యాగ్లో 1-2 మొక్కలు తేవడం, ఒక ఇంట్రెస్ట్ కొద్దీ అవి ఇక్కడ పెంచడం, అవి మంత్ ఆన్ మంత్ అవి ఇచ్చే రిజల్ట్, దాని ప్రోగ్రెస్ని చూసి ఇంకా ముచ్చటేసేదండి. ఆ ప్రాసెస్లో గడిచిన 6 సంవత్సరాల్లో ఎక్కువ వెరైటీలు ఇక్కడ డెవలప్ చేయడం, కొన్ని మేమే డెవలప్ చేయడం కూడా జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ రెడ్ వెరైటీ, తైవాన్ పింక్ వెరైటీని కలిపి మేము, అంటే జంబో పింక్ అంటున్నాము, దాని టెక్నికల్ నేమ్ ఇంకా పెట్టాలి, అట్లా మేము ఒక వెరైటీ తయారు చేస్తాం. అది సుమారు 28 టెస్ట్ కేసుల్లో అదొకటి సక్సెస్ అయింది. అట్లా కొన్ని బయట నుంచి తెచ్చాము, కొన్ని మేము ఇన్హౌస్ మేము సొంతగా డెవలప్ చేసినవి ఉన్నాయి. ఓవరాల్గా అయితే దీనికి ప్రేరణ మా ఆసక్తి, చేసిన ప్రతి ప్రయోగంలో వచ్చే రిజల్ట్ని చూసి ఇంకొంచెం ఆసక్తి క్రియేట్ అయిందండి. అట్లా మొత్తం ఇప్పుడు దాదాపుగా మీరు విక్రయానికి ఇస్తుంది ఎన్ని రకాలు ఇస్తున్నారండి? సుమారు నా దగ్గర 32 రకాలు అందుబాటులో రెడీగా ఉన్నాయండి ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. ఇంకొక 12 రకాలు ఈ సంవత్సరం కొత్తగా యాడ్ చేశాను. అయితే కమర్షియల్ రైతు పర్పస్ అర్థం చేసుకొని మొక్కలు నేను అడ్వైస్ చేస్తానండి. వాళ్ళ వాతావరణ పరిస్థితులు, వాళ్ళ పర్పస్ ఏంటో కనుక్కొని వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. హాబీగా పెంచుకునే వాళ్ళకి, హోమ్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి వేరే వెరైటీస్ ఉన్నాయండి. కమర్షియల్గా చేద్దాం అనుకున్న వాళ్ళకి తైవాన్ పింక్ అల్టిమేట్ అండి. తైవాన్ పింక్ తర్వాత ఇప్పుడు తైవాన్ పింక్ని రాయల్ రెడ్ని క్రాస్ చేసి వచ్చిన జంబో పింక్ అని మేము అంటున్నాము. దాన్ని రాయల్ పింక్ అని కూడా అనొచ్చు. ఆ వెరైటీ నెక్స్ట్ రికమెండెడ్ వెరైటీ అండి. సైజ్ ఇంపార్టెంటా, గ్రోత్ ఇంపార్టెంటా, లేకపోతే ఫ్రూట్ క్వాలిటీ ఇంపార్టెంటా? 3 ఇంపార్టెంట్ అనండి సీజన్ బట్టి. సైజు, కలరు ఇంపార్టెంట్ ఫ్రూటింగ్ సీజన్లో. అయితే ఎంత సైజు రావాలి అన్నది మనం టార్గెట్ చేసే మార్కెట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ మేము కొత్తగా ఢిల్లీ, ముంబై మార్కెట్లతో కొలాబరేట్ అయ్యాం. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి 400 గ్రామ్స్ అండ్ 600 గ్రామ్స్ మధ్యలో ఫ్రూట్ కావాలి. అలాగే మన లోకల్ మార్కెట్స్ ఉన్నాయి, వాళ్ళకి కేజీకి 3 కాయలు 4 కాయలు కావాలి. 200 నుంచి 300 గ్రాముల మధ్యలో కాయలు కావాలి వాళ్ళకి. అట్లా మనం టార్గెట్ చేసే మార్కెట్ని బట్టి మనం ఫ్రూట్ తీయాలండి. ఒక మాటలో చెప్పాలంటే కొంతమందికి అతిశయోక్తిగా ఉంటది, కానీ ఫ్యాక్టరీలో తయారు చేస్తే ఒక వస్తువు ఎలా ఫినిష్డ్ గా ఒకే విధంగా వస్తాయో, చెట్టు కాసే కాయను కూడా మనం అదే విధంగా కంట్రోల్డ్ గా తెప్పించాలన్న ప్రయత్నంలో భాగమే ఈ ఇంత రీసెర్చ్, ఇంత R&D అండి. చాలా చోట్ల డ్రాగన్ ఫ్రూట్ కి లైట్లు వేసి పండిస్తున్నారు. లైట్లు ఆవశ్యకత ఏంటి? నిజంగా లైట్ వేసి పండించాల్సిన అవసరం ఉందా? అక్టోబర్, నవంబర్లో ఎప్పుడైతే వింటర్ మనకు వస్తుందో డే లైట్
నంబర్ ఆఫ్ అవర్స్ అంటే రోజులో ఎక్కువ లైటింగ్ ఉండే గంటలు తగ్గిపోతాయి మనకి, అంటే డే లైట్ తగ్గిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రూటింగ్ సీజన్ అయిపోయి వెజిటేటివ్ గ్రోత్లోకి స్టార్ట్ అవుతుందండి. ఆఫ్ సీజన్లో కూడా మనకి వింటర్లో కూడా ఫ్రూట్ తీసుకోవడానికి మనం ఎక్స్ట్రా డే లైట్ సన్ లైట్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఇలా ఎల్ఈడి లైట్లు పెట్టి ప్రయోగం చేస్తా ఉన్నాము. అయితే 12 వాల్ట్ పెట్టాలా, 14 పెట్టాలా, 16 పెట్టాలా, పెడితే ఏ హైట్లో పెట్టాలి, కింద పెట్టాలా, పైన పెట్టాలా, ఏ హైట్లో పెట్టినప్పుడు మనకి ఇలా ఎక్కువ బర్డ్స్ ఫ్లవర్స్ వస్తాయి అన్న అంశం మీద ప్రయోగం చేయడం కోసం ఇలా లైట్లు ఏర్పాటు చేసామండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. బట్ నేను పర్సనల్గా లైట్ ఎందుకు రికమెండ్ చేయను అంటే, ఇది నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల కోసం లైట్లు పెడతామండి. లైట్ ఏ లైట్ పెట్టిన ఈ రోజు 100 రూపాయల పైనే ఉంది, తక్కువలో తక్కువ. వాడు ఏ కంపెనీ వాడైనా చైనా మేడ్ దగ్గర నుంచి పెద్ద బ్రాండ్ల వరకు 1 ఇయర్ మాత్రమే వారంటీ. ఇప్పుడు మీరు సీజన్లో పెడితే మళ్ళీ సీజన్ స్టార్టింగ్ టైంకి మీ వారంటీ అయిపోద్ది. ప్లస్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ కరెంటు బిల్కి ఎలాంటి సబ్సిడీ లేదు రైతులకి. కాబట్టి ఈ ప్రొడక్షన్ కాస్ట్, వచ్చిన ప్రొడక్షన్, మొక్క స్ట్రెస్ గురయ్యే స్ట్రెస్, మళ్ళీ సీజన్లో అది కాపునిచ్చే విధానం, ఇవన్నీ చూసినప్పుడు లైటింగ్ పెద్ద వైబుల్గా అనిపించట్లేదు. సో లైటింగ్ నవంబర్, డిసెంబర్, జనవరిలో కాకుండా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 5 నెలలు ఎక్స్ట్రా కాపించడం కోసమే ఈ షేడ్ నెట్తో చేసే ప్రయోగం. అంటే ఫిబ్రవరి నుంచి మనకు లైట్ ఇటు బాగుంటుంది కాబట్టి లైట్లతో అవసరమే లేదు. ఎస్, ఓవరాల్గా టెక్నికల్గా చెప్పాలంటే ఫిబ్రవరి నుంచి మనకి డే లైట్ పెరుగుతుంది కాబట్టి సరిపోద్దండి. వెంకటరామయ్య గారు, ఏ పంటకైనా రైతు ఎదుర్కొనేది ప్రధానంగా మార్కెటింగ్. కొత్త పంటలు రైతులకు పరిచయం అవుతున్నాయంటే వాటిని ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి అనేది పెద్ద సమస్య అండి. ఇప్పటికే మనం అనేక రకాల పంటలు వచ్చాయి, వాటిని ఫెయిల్యూర్ కూడా చూసాం. అయితే గత 10 ఏళ్ళుగా డ్రాగన్ ఫ్రూట్ నిలదొక్కుని ఈ మాత్రం ఉంది అనేది మాత్రం చెప్పవచ్చు. అయితే ప్రధానంగా డ్రాగన్ ఫ్రూట్కి మార్కెటింగ్ అంటే ఎక్కడండి? మీరు చెప్పింది అక్షరాల నిజమండి. డ్రాగన్ ఫ్రూట్ మేము మొట్టమొదటిగా 2016లో మొదలుపెట్టి 2017-18కి మా ఫ్రూట్ మార్కెట్కి వచ్చే టయానికి ఎవరికి తెలియదండి. దాన్ని అమ్మాలంటే చాలా పెద్ద సమస్యలుగా ఉండేది. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ని ఎవరూ సక్సెస్ చేయలేదండి, ప్రజలే సక్సెస్ చేశారు. ఏ సెలబ్రిటీ దానికి మార్కెట్ చేయలేదు, ఎవరు బలవంతంగా దాన్ని ప్రజల మీదకి రుద్దలేదు కూడా. ఫ్రూట్ తిన్న తర్వాత దాని హెల్త్ బెనిఫిట్స్ ఇమీడియట్గా వాళ్ళు రియలైజ్ అవ్వి 200 రూపాయల కేజీ ఉన్నా కూడా ప్రిఫర్ చేసి దాన్ని తినడం మొదలు పెట్టారండి. ఆ ఫ్రూట్లో ఇది ఎక్కువ, ఈ ఫ్రూట్లో ఇది తక్కువ అనేది జనరల్గా మనకు ప్రపంచవ్యాప్తంగా రకరకాల నివేదికలు ఇస్తూ ఉంటారు. అది పక్కన పెడితే ఒక వ్యక్తి ఈ ఫ్రూట్ కంటిన్యూగా 1 నెల రోజుల పాటు తింటే కలిగే ప్రయోజనాలు చెప్పండి. ఫస్ట్ మీ డైజెస్టివ్ సిస్టమ్ బెటర్ అవుతుందండి. 2 గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటి ప్రాబ్లమ్స్ పోతాయి. 3 మీ బ్లడ్లో హిమోగ్లోబిన్ ఇన్స్టెంట్గా, ఇవన్నీ కూడా టెస్ట్ పూర్వకంగా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మంత్ స్టార్టింగ్లో మీరు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తీసుకోండి, మంత్ ఎండిన తర్వాత మీరు చూసుకోవచ్చు. తర్వాత మీ కిడ్నీ క్లియరెన్స్ కానివ్వండి, లోపల ఈ జీర్ణకోశ వ్యవస్థ క్లియరెన్స్ కానివ్వండి, ఇదంతా కూడా మీకు ప్రాక్టికల్గా ఎవరు ఏ టెస్ట్ లేకుండా మీ అంతా మీకు అర్థమయ్యే విషయాలు. తర్వాత నేను హార్ట్కి సంబంధించి నేను చెప్పిన బెనిఫిట్స్ అన్ని కూడా మినిమం 3 to 6 months కన్జ్యూమ్ చేయాలండి. మొదట్లో ఈ పండు వచ్చినప్పుడు కేజీ ధర ఎంత ఉందండి, ఇప్పుడు ఎంత ఉంది? మొదట్లో వచ్చినప్పుడు ధరకి ఇప్పుడు ధరకి అండి, ఈ విషయం మీద చాలా మంది రైతులు కావచ్చు, తినేవాళ్ళు కావచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ నా అనుభవంలో మొట్టమొదటిగా ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 100 నుంచి 150 రూపాయలు అమ్మేవండి 2017-18 టైంలో. ఆ తర్వాత 200 రూపాయలకి వెళ్ళింది. లాక్డౌన్ టైంలో అత్యధికంగా 280 రూపాయలు హోల్సేల్గా రైతు రేట్కి అమ్మగలిగాము. ఆ తర్వాత లీస్ట్ 80 రూపాయలు, హైయెస్ట్ 150-160 రూపీస్ అమ్మగలిగామండి. ఆ రేట్ ఏదైతే ఉందో 120 నుంచి 150 రూపీస్ గుడ్ క్వాలిటీ ఫ్రూట్ మార్కెట్లో ఉంటే ఆ రేట్ కంటిన్యూ అవుతానే ఉంది. కాకపోతే ఈ అవగాహన లేక కొంతమంది వినియోగదారులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు కొద్దిగా పారబోస్తే దాన్ని కొద్దిగా పబ్లిసిటీ చేసి ఎక్కువ చేసి చూపించడం లాంటి సందర్భాలు జరిగినాయి. కాబట్టి మిగతా ఏ పంటలో లేని బెనిఫిట్ ఇందులో అన్న బెనిఫిట్ ఏంటంటే 7 నుంచి 9 కట్టింగ్స్ వస్తుంది ఫ్రూట్. ఈ 7 నుంచి 9 కట్టింగుల్లో 2-3 కట్టింగ్స్కి మనకు రేటు అందుబాటులో లేకపోయినా కూడా అనేక కారణాల వల్ల మిగతా 6 కట్టింగ్స్కి మంచి గిట్టుబాటు ధర దొరుకుతుందండి. ఇప్పటి వరకు ఉన్న అనుభవం అది. మీరు ప్రధానంగా ఎక్కడ అమ్ముతున్నారు, మీ కస్టమర్లు ఎవరండి? ఇప్పుడైతే బయటకు ఎక్కడికి ఇవ్వట్లేదండి. మిర్యాలగూడ నుంచి, నర్సరావుపేట నుంచి, ఒంగోలు దగ్గర నుంచి ఇక్కడికే వచ్చి తీసుకెళ్తున్నారు. వాళ్ళు బయర్స్ ముందుగానే బుక్ చేస్తారు, వచ్చి తీసుకెళ్తుంటారండి. ఇప్పుడన్నా అందరు రైతులకి ఒకేసారి ఫ్రూట్ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఒక 10 టన్నులు కోల్డ్ స్టోరేజ్ పెట్టాము. సో అయితే ఏ టెంపరేచర్లో స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అంటే పోస్ట్ హార్వెస్ట్ ప్రాక్టీసెస్కి సంబంధించి ఇంకా స్టడీ జరుగుతుందండి. నేను ఎప్పుడైతే కొద్దిగా కాంక్రీట్ రిజల్ట్ ఉంటుందో, నలుగురు పాటించదగ్గ రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు ప్రజెంట్ టన్ను ఎంతకు అమ్ముతున్నారు, అట్లాగే ఒక సంవత్సరంలో మీ ఏడాది సగటు టర్న్ ఓవర్ ఎంత? ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి చాలా లిమిటెడ్గా వస్తుందండి, అది బయటకి ఎక్కడికి అమ్మట్లేదు. కానీ సీజన్లో వచ్చినప్పుడు మాత్రం నేను చెప్పినట్లుగా 80,000 రూపాయలు అంటే 80 రూపాయల కిలో దగ్గర నుంచి 150-160 రూపాయలు హైయెస్ట్ ఈ మధ్యలో రేట్ అమ్ముతూ ఉంటాం. మీ గురించి చాలా మంది తెలుసు, అలాగే మీరు మొక్కలు ఇస్తారని తెలుసు కాబట్టి ట్రేడర్స్ మీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటున్నారు. అదే ఒక సామాన్య రైతు ఎక్కడో మారుమూల ప్రాంతంలో పండించిన రైతు తను అమ్ముకోవాలంటే ఎక్కడ తనకు దారేంటి?
మిగతా అన్ని పంటలలాగే ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా మార్కెటింగ్ చేసుకోవడం తెలియని రైతులు కూడా ఉన్నారండి. అవి ప్రస్తుతానికైతే వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. నా సలహా ఏంటంటే ముందు ఆ పంట వేద్దాం అనుకున్నప్పుడే మార్కెటింగ్ సంబంధించిన ఆలోచన చేసుకొని వేసుకుంటే బెటరు. రెండోది, చిన్న రైతులు 1 ఎకరం వేసిన వాళ్ళు కూడా వాళ్ళు సొంతగా ఆ తోట పక్కనే ఎక్కడైనా పెట్టుకొని అమ్ముకోగల కెపాసిటీ ఉంటే మాలాంటి రైతుల కంటే కూడా వాళ్ళకి పర్ కేజీ అంటే 1 కేజీకి వచ్చే డబ్బులు ఎక్కువగా ఉంటుందండి. అయితే ఓవరాల్ గా మార్కెటింగ్ విషయంకి వచ్చినప్పుడు వాళ్ళకి నా సలహా ఏంటంటే దగ్గరలో ఉన్న టౌన్లకు వెళ్ళండి, ఒక విజిటింగ్ కార్డులు కొట్టించుకోండి. దగ్గరలో ఉన్న టౌన్లకు వెళ్ళండి, ఈ పండ్ల వ్యాపారస్తులకు ఆ విజిటింగ్ కార్డు ఇవ్వండి. ఈ ఫ్రూట్ ఇంకొక 4-5 రోజుల్లో, 1 వారం రోజుల్లో హార్వెస్ట్ చేస్తాం అన్న సీజన్ లో మళ్ళీ వాళ్ళకి ఒకసారి ఫోన్లు చేసి వచ్చి ఫ్రూట్ చూసుకోమని చెప్పండి. అట్లా మీరు ప్రోగ్రెస్ చేయగలుగుతారండి. ఈ మధ్య కాలంలో గుడ్ థింగ్ ఏంటంటే ఈ ఆటోలు వాళ్ళు కూడా వెళ్ళి 1-2 క్వింటాలు వేసుకొని వాళ్ళ ఊర్లలో తిరిగి అమ్ముకోవటం వల్ల కూడా ఈ ఫ్రూట్ ప్రాచుర్యం ఎక్కువ పెరిగింది, దాని వినియోగం కూడా ఎక్కువ పెరిగింది. ఎకరానికి 5 లక్షలు 10 లక్షలు అని ఇట్లా యూట్యూబ్ లో చెప్తా ఉన్నారు. అది పక్కన పెడితే సగటున మీరు ఖర్చులను పోను ఎంత ఆర్జిస్తున్నారు? నాకు యావరేజ్ గా సగటున ఎకరానికి 7-10 లక్షల మధ్యలో వస్తుందండి యావరేజ్ నంబర్స్. కానీ ఈ నంబర్స్ చూసి అందరికీ నాకు 7-10 లక్షల ఎకరానికి వస్తాయన్న అపోహల్లోకి వెళ్ళొద్దు, చేసుకుంటేనే వస్తాయండి. అది ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర మదర్ ప్లాంట్స్ అంటే తల్లి మొక్కలు మాత్రమే సుమారు 80,000 మొక్కలు నా తోటలో ఉన్నాయి. చెట్టుకు 2 కేజీలు కాసినా కూడా 150-200 టన్నుల మధ్యలో వస్తుంది దిగుబడి నాకు. ఎన్ని ఎకరాలకి? 8 ఎకరాలకు కలిపి 150-200 టన్నులు వచ్చినప్పుడు నేను తక్కువలో తక్కువ 70-80 రూపాయలకు 1 కిలో అమ్మినా కూడా నేను చెప్పిన ఫిగర్స్ అన్నాయి చాలా చిన్న నంబర్స్. కానీ అపోహల్లో మనం ఎకరం వేయంగానే 8 లక్షలు వస్తాయా అంటే ఖచ్చితంగా రావండి. అది అర్థం చేసుకొని చేసే రైతులు చేయాల్సిందిగా నా రిక్వెస్ట్. జామ, సపోటా లాంటి పండ్లు రుచికరంగా ఉన్నా వాటి నిల్వ సామర్థ్యం తక్కువ. అందుకనే మరీ పచ్చి మీదకి వస్తే రైతు దగ్గర కొనే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి సరైన టేస్ట్ ఉండదు, లేదంటే ఇంటికి తెచ్చిన వెంటనే మాగిపోతూ ఉంటాయి. ఈ సమస్య డ్రాగన్ ఫ్రూట్ లేదు కాబట్టే ఇంతకాలం నిలిచింది. ఇంకా ఎక్కువ మంది ఆదరణ పొందాలంటే ఈ నిల్వ సామర్థ్యం ఇంపార్టెంట్. దీన్ని ఇంకొంచెం ఏమైనా పెంచుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. మీరు ఒక డ్రాగన్ ఫ్రూట్లే కాదు, మిగతా అన్ని పంటల్లో కూడా పోస్ట్ హార్వెస్ట్ ప్రాక్టీసెస్, పంట పండిన తర్వాత దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ రైతుల దగ్గర చాలా తక్కువ ఉంది. దానికి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ దానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి, ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్ యూనిట్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రోత్సహిస్తే ఇది ఇంకా మెరుగవుతుంది. అయితే డ్రాగన్ కి సంబంధించి ఇండివిజువల్ గా మాలాంటి ఉత్సాహం ఉన్న రైతులు, ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, అవసరం ఉన్న రైతులు ఈ సెల్ఫ్ లైఫ్ పెంచడానికి అనేక అంశాల మీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నాము. నా దగ్గర కూడా ఒక 10 టన్నులు కోల్డ్ స్టోరేజ్ ఉందండి. అయితే నలుగురితో షేర్ చేసే అంత కాంక్రీట్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. కానీ ఖచ్చితంగా మన పొరుగు దేశాలతో చూసినట్లయితే వియత్నాం లాంటి దేశాలు, థాయిలాండ్ లాంటి దేశాలు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాటిని నెల నుంచి ఒక 30 రోజుల నుంచి 45 రోజుల దాకా కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. సో అలాంటి టెక్నికల్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. మీరు చెప్పినట్లుగా ప్రస్తుతం మన దేశంలో 40,000కు పైగా ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు అవుతుంది. ఇంకా విస్తీర్ణం పెరగవచ్చు. ముందు పెరిగితే ధర పడిపోయే అవకాశం ఉందా? వాస్తవంగా ఇది ఒక భయం రైతులందరిలో ఉన్నమాట వాస్తవేనండి. విస్తీర్ణం పెరిగినా రేట్ తగ్గుతుందా పెరుగుతుందా, ఇది కొలాప్స్ అయితే ఏంటి పరిస్థితి, ఎక్కువ పెట్టుబడితో చేస్తున్నాం అన్న ఆలోచన ఖచ్చితంగా అందరిలో ఉంది. అయితే దీనికి నా సమాధానం ఏంటంటే, ఇవాళ అరటి ఎన్ని లక్షల ఎకరాల్లో మనకి భారతదేశంలో సాగు అవుతున్న విషయం అందరికి తెలిసిందే. మామిడి, జామ లాంటి క్రాప్స్ ఎంత ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతున్న విషయం అందరికి తెలిసిందే. దాంతో పోల్చినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ విస్తీర్ణం చాలా తక్కువ అండి. అందులో 5వ వంతు 6వ వంతు కూడా లేదు. ఒకటి. రెండో, దీనికి ప్రామాణికం ఏంటంటే రేటు. చాలా మంది దీన్ని 150 రూపాయలు రైతు రేట్ అమ్మాలి, 200 రూపాయలు రైతు రేట్ అమ్మాలి అనుకుంటున్నారండి. ఇది తక్కువలో తక్కువ ఒక 50 రూపాయలకి రైతు రేటుగా అమ్మినా కూడా ఓ 10 టన్నులు రైతుకి ప్రొడక్షన్ దిగుబడి వస్తే పర్ ఎకర్ 5 లక్షల రూపాయలు మీకు అక్కడే కనిపిస్తుంది. దీని ఆపరేటింగ్ ఖర్చు 50,000 నుంచి 60-70,000 కంటే ఎక్కువ ఉండదండి. ఒక ఎకరానికి మనం సంవత్సరం మొత్తంలో పెట్టే పెట్టుబడి 50,000 నుంచి 60-70,000 కంటే ఎక్కువ ఉండదు. ఆ విధంగా చూసుకున్నా కూడా రైతుకి 1 లక్ష రూపాయలు ఖర్చులు తీసేసిన ఒక 4 లక్షల రూపాయలు మిగలడానికి అవకాశం చాలా ఉంది. అయితే 10 టన్నులు పండించగలిగినప్పుడు. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని ముందు విస్తీర్ణం పెరిగినప్పుడు వినియోగం అదే స్కేల్లో పెరుగుతుంది. కాబట్టి 100-150 రేటు ఉన్న ఇప్పుడు పరిస్థితి నుంచి 50 రూపాయలకు వచ్చినా కూడా రైతుకి ఇబ్బంది లేదు, రైతు సేఫ్ గా ఉంటాడు అన్నది మా ఆలోచన అండి. అయితే గత అక్టోబర్-నవంబర్లో నేను హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో చూశాను, ఆటోల్లో పెట్టుకుని ఒక్కొక్క ఫ్రూట్ 20 రూపాయలకు అమ్మారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళ అంత రేటుకి అమ్మాల్సి వచ్చింది? మీరు చెప్పిన అంశం నా దృష్టికి కూడా వచ్చిందండి. అయితే వాళ్ళు అమ్మింది రైతు కాదండి, అది వైట్ కలర్ ఫ్రూట్ కవర్ లో పెట్టి అమ్మారు. ఇక్కడ మన లోకల్ గా ఫ్రూట్ ఎక్కువ ప్రొడక్షన్ రావడం వల్ల వియత్నాం లాంటి దేశాల నుంచి చైనా దాన్ని కొనుక్కొని వాళ్ళు బాక్స్ ప్యాకింగ్ చేసి ఇండియా మార్కెట్ లో డంప్ చేసే అలవాటు వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది, చాలా సంవత్సరాల నుంచి. ఎస్పెషల్లీ డ్రాగన్ ఫ్రూట్. ఎప్పుడైతే మనకి లోకల్ ఫ్రూట్, పింక్ ఫ్రూట్ మార్కెట్ లోకి వస్తుందో వైట్ ఫ్రూట్ వినియోగం అన్నది జీరోకి పడిపోతుంది. జ్యూస్ షాప్ వాళ్ళు, ఫ్యాన్సీ సూపర్ మార్కెట్ లో వాళ్ళు తప్ప ఎవరు వాడట్లేదు వాటిని. అందువల్ల
ఆ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన ఫ్రూట్ ని వ్యాపారస్తులు పడేయడం దేనికి ఎంతకో కొంతకు అమ్ముదాం అన్న ఉద్దేశంతో పెట్టిన అంశాల్లో ఒక ఉదాహరణ మీరు చెప్తున్న విషయం అండి. అయితే మొదట చెప్పిన విధంగా పింక్ ఫ్రూట్ కూడా అలా అమ్మిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అది ఎప్పుడు అంటే ఇప్పుడు 4 రోజులు కంటిన్యూస్ గా వర్షాలు పడిందండి, మనం బయటికి వెళ్ళి కనీసం ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక డ్రాగన్ ఫ్రూట్ కాదు, ఏ ఫ్రూట్ అయినా కానీ అమ్ముడవదు, దాని సెల్ఫ్ లో వెళ్ళినప్పుడు పడేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదో ఒక సందర్భంలో జరిగింది కదా అని డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్ అలా అయిందని దాన్ని కంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. సామాన్యులు కూడా ఈ పండును తినాలి అని అంటే 100-150 ఉంటే కష్టం. అటు రైతు బాగుండాలి, అట్ ద సేమ్ టైం వినియోగదారుడి పాయింట్ ఆఫ్ వ్యూలో 50 రూపాయలు ప్రతి చోట దొరికే అవకాశం ఉంటుందా? అది ఖచ్చితంగా ఉండదండి. ఆ అంశం మీద రైతులకి కాదు ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయిలో పట్టు లేదు. ఎందుకంటే ఇవాళ వాటర్ మిలోన్, వైట్ కలర్ వాటర్ మిలోన్ రైతు రేటు 5 రూపాయలు 6 రూపాయలు ఒక కిలో ఉంటే మనకి వినియోగదారు దగ్గరికి వచ్చేసరికి 20 నుంచి 30 రూపాయలు ఒక కిలోగా ఉంటుంది. బ్లాక్ కలర్ వాటర్ మిలోన్ రైతు రేటు 7 నుంచి 10 రూపాయలు 12 రూపాయలు ఉంటే అది వినియోగదారుడి దగ్గరికి వచ్చేసరికి 25 రూపాయలు 30 రూపాయలు తక్కువగా ఉంటుంది. దీనికి రైతు ప్రమేయం ఏమాత్రం లేదు ఈ విషయంలో, అలానే ప్రభుత్వ పట్టు కూడా లేదండి. దీన్ని ఒక విధంగా మనం ఏం చేయలేని పరిస్థితి. దీన్ని మీరు చెప్పినట్లు అనుకోని పరిస్థితుల్లో ఎక్కువ దిగుబడి వచ్చింది, అమ్మలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ ని ఫ్రూట్ గా కాకుండా ఇంకేమైనా ఉత్పత్తులు చేసి అమ్మే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఫ్రూట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఈ ఫ్రూట్ 360 డిగ్రీ అంటే అన్ని ఎలిమెంట్స్ ఆఫ్ అ ఫ్రూట్, ఫ్లవరు, దాని తొక్కు, దాని గుజ్జు, అందులో ఉన్న ఇత్తనాలు అన్ని కూడా పూర్తిగా బై ప్రొడక్ట్స్, వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ కింద తయారు చేసి అమ్ముకోవడానికి సహకరించే ఫ్రూట్ ఇది. ఈ విషయం మీద మేము ప్రయోగం చేసాము. సుమారు 25 రకాల వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ తయారు చేసాము, ఫార్ములా రెడీ చేసి పెట్టుకున్నాము. కాకపోతే ఇది కొంచెం ప్రీమియం ఫ్రూట్, దీంట్లో ఉన్న పోషక విలువలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని సాదాసీదాగా చేసి మార్కెట్ లోకి తీసుకెళ్లడం కంటే దీన్ని ఒక ప్రీమియం ప్రోడక్ట్ లాగా తీసుకెళ్లాలి, మంచి అవుట్పుట్ తో తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో ఆ ఇండస్ట్రీకి తగ్గ పెట్టుబడి పెట్టే అంత ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ సహకారాలు ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తూ అలా ఆగిపోయామండి. మా విషయం పక్కన పెడితే ఎవరైనా చేయాలి అనుకుంటే మీరు డ్రైయర్ లాంటివి పెట్టుకుని డ్రై చేసుకుని అమ్మొచ్చు, దాంట్లో నుంచి పౌడర్స్ చేయొచ్చు, దాంట్లో నుంచి ఫ్లవర్ నుంచి టీ తయారు చేయొచ్చు, నేచురల్ కలర్స్, ఫుడ్ కలర్స్ తయారు చేయొచ్చు. సో ఇందులో నిజంగా ఇదొక వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ గని, దీని నుంచి అనేక రకాల వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో ఎక్కడైనా సరే ఉపోత్పత్తులు చేసి అమ్ముతున్నారు. ఇతర దేశాల్లో సక్సెస్ఫుల్ గా అమ్ముతున్నారండి. మీరు ఇప్పుడు ఒకసారి గూగుల్ చేసినట్టయితే జాము, జెల్లీ, ఐస్ క్రీమ్స్, నేచురల్ పౌడర్స్, నేచురల్ కలర్స్, టీ లాంటి వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ అనేకం అమ్ముతున్నారు. మన దేశంలో కూడా అమ్ముతున్నారు. కానీ మన దేశంలో ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అది ఇంకొంచెం బెటర్ అయ్యి ఇంకా వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ జామ్ అని కొడితే మీకు అమెజాన్ లో కానీ మిగతా ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో దొరుకుతుంది, కానీ దాంట్లో రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఏ జామ్ అయినా సరే మన వాళ్ళు పపాయతో తయారు చేసి దానికి కలర్ యాడ్ చేస్తారు అంతే. మ్యాంగో అంటే పపాయతో చేసి మ్యాంగో కలర్ యాడ్ చేస్తారు, అది మ్యాంగో జామ్ అయిపోతుంది అట్లా. కాబట్టి కొంచెం క్వాలిటీ ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి వస్తాయని ఆశిస్తున్నాం. మీరు ఎన్ని ఉపోత్పత్తులు తయారు చేశారు, వాటిలో ఎన్ని సక్సెస్ అయ్యాయి? మేము టార్గెట్ అయితే చాలానే చేసామండి, కానీ ఒక 25 ఉప ఉత్పత్తులకి రిజల్ట్ వచ్చింది. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు డ్రై యూనిట్స్ అండి, సోలార్ డ్రై చేయొచ్చు, కన్వెన్షనల్ గా పవర్ అంటే కరెంట్ తోటి డ్రై చేయొచ్చు. సో దానికి సంబంధించి ఐస్ మేక్ అనే కంపెనీ తోటి మేము కొలాబరేట్ అయ్యాము. అహ్మదాబాద్ వెళ్ళాము, అక్కడ వెళ్ళి మా ఫ్రూట్ తీసుకెళ్లి శాంపుల్ ప్రొడక్ట్స్ చేపించాను. సో అందులో ఫ్రోజన్ డ్రైయర్స్ లో చేసిన ప్రోడక్ట్ ఎక్సలెంట్ గా వచ్చింది, కానీ అది చాలా ఎక్కువ కాస్ట్లీ ఎక్విప్మెంట్. ఆ తర్వాత కన్వెన్షనల్ పవర్ డ్రైయర్స్ మీద చేసినప్పుడు మంచి క్వాలిటీ వచ్చింది, కానీ ఈ రెండు కూడా కొద్దిగా ఎక్కువ పెట్టుబడితో కూడిన అంశాలు కాబట్టి అలా ఆగిపోయాము. కానీ డ్రైయర్ విషయంకి వస్తే మీరు మామూలు సోలార్ డ్రైయర్స్ మీద పెట్టి కూడా మీరు చాలా వరకు ట్రై చేయొచ్చు. కానీ కలరు, దాని క్రిస్పీనెస్, దాంట్లో ఉండే మాయిశ్చర్, ఈ ఎలిమెంట్స్ అన్నవి మనం మెజర్ చేసి కావాల్సినంత యాక్యురేట్ గా సోలార్ డ్రైయర్స్ లో రావట్లేదు. కానీ ఇప్పుడు అంజీర్ లాంటి ప్రొడక్ట్స్ మన వాళ్ళు ఆ డ్రైయర్స్ లో చేసింది చాలా అద్భుతంగా మార్కెట్ లోకి వెళ్తుంది. కాబట్టి మేము చేసిన 25 ప్రొడక్ట్స్ సక్సెస్ఫుల్ గా ఫార్ములా నా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు సోలార్ డ్రైయింగ్ మీరు లేదా సన్ డ్రైయింగ్ చేసినప్పుడు క్వాలిటీ, తినటానికి అనుకూలంగా రుచి ఇవన్నీ ఎలా ఉన్నాయండి? సోలార్ డ్రై చేసినప్పుడు తినడానికి బాగానే ఉంటాయండి, కానీ ఈ రోజు మనం తినడానికంటే ముందు అపియరెన్స్, లుక్ ఎలా ఉందన్నది కూడా మంచి ప్రామాణికంగా తీసుకుంటున్నాము. సో సోలార్ డ్రైయర్ లో చేసినప్పుడు కొద్దిగా కలరు డార్కిష్ పింక్ కలర్కి వచ్చి డార్క్ గా అయిపోతుంది వల్ల మాకు నచ్చలేదు. చాలా మంది చేస్తున్నారు దాన్నే, కానీ మాకు నచ్చలేదండి. మీరు ఉపోత్పత్తులు చేయకపోవడానికి పెద్ద స్థాయిలో ఇండస్ట్రీ పెట్టాల్సిన ఆవశ్యకత, పెట్టుబడి ఇదే కారణం? అవును, మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ తోటి మార్కెట్లోకి ఇవ్వాలి అంటే అది కాస్ట్లీ ఎక్విప్మెంట్ తోనే వస్తుంది. సో దానికి ఇంకొంచెం టైం తీసుకొని
దానికి ఆర్థికంగా వనరులు సమకూరినప్పుడు చేయాలన్నదే ఆలోచన అండి. ప్రభుత్వాలు కానీ ఏవైనా ప్రైవేట్ సంస్థలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి మేము ఇంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఉప ఉత్పత్తులు చేయండి అని ప్రోత్సహిస్తే ఉప ఉత్పత్తులకి మార్కెటింగ్ ఉందండి? మార్కెట్ పొటెన్షియల్ ఉందండి. మార్కెట్ మనం క్రియేట్ చేయాలి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. దీనికి సంబంధించి సెలబ్రిటీస్తో కానీ మిగతా వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అయితే ప్రైవేట్ సంస్థలతో కొలాబరేట్ అయ్యి మా ఫార్ములా షేర్ చేసే ఆలోచన అయితే నాకు లేదు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు నాబార్డు ద్వారానో ఇంకేదైనా రంగం ద్వారా మాకు ఆర్థికంగా ఏదైనా ఫండ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇండస్ట్రీ పెట్టి ముందుకెళ్లాలనే ఆలోచన ఉంది. డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పండుగనే మనం తీసుకుంటున్నాం, అలా కాకుండా ఎక్కువ ప్రాసెసింగ్ లేకుండా ఇంకేదైనా మరో రూపంలో దీన్ని తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తిన్నం కూడా ఈ ఫ్రెండ్ చాలా సింపుల్. అరటిపండు తొక్కొలిసినట్టు ఒలుచుకొని తినేయడం ఒకటి పద్ధతి. రెండోది ఇమీడియట్ నెక్స్ట్ అవైలబుల్ మెథడ్ ఏంటంటే దాన్ని జ్యూస్ చేసుకొని తాగటం అండి. అన్ని జ్యూస్ షాపులు ఇవాళ రేపు ఉంటుంది. కాకపోతే ఫ్రూట్ రా మెటీరియల్ కొద్దిగా కాస్ట్ ఉండడం వల్ల జ్యూస్ షాపుల్లో ఇంకా అంత పాపులర్ అవ్వలేదు. కానీ జ్యూస్ చేసుకొని చక్కగా తినొచ్చండి. జ్యూస్ రూపంలో తీసుకుంటే గనక జనాలు ఆమోదించే టేస్ట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. అంటే అది చేసే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది, ఎలాంటి ఫ్రూట్ పిక్ చేశారన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఓవరాల్ గా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అని మాట్లాడినప్పుడు ఇది ఆ బ్లెండెడ్ దాంట్లో వేసి హై స్పీడ్ లో చేయడం కంటే కూడా దీన్ని మిల్క్ షేక్ లాగా చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మొత్తంగా విస్తీర్ణం పెరిగినా ఎంతమంది రైతులు వచ్చినా సరే డ్రాగన్ ఫ్రూట్ కి భవిష్యత్తు అనేది ఉంటుంది, మార్కెటింగ్ కి ఏ ఇబ్బందులు ఉండకపోవచ్చు అనేది మీ సారాంశం. ఇంచుమించు అంతేనండి. దీంట్లో ఇంకొక 2 విషయాలు యాడ్ చేయాల్సింది ఏంటంటే విస్తీర్ణం పెరిగినా మార్కెట్ లో వినియోగం సామర్థ్యం పెరుగుతుంది ఒకటి. రెండోది విస్తీర్ణం పెరిగిన గ్లోబల్ మార్కెట్ లో మనం ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే సరైన వెరైటీస్ ని ప్రొపగేట్ చేయడం, సరైన వెరైటీస్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం లాంటి అంశాలు ఇది కంటిన్యూస్ రీసెర్చ్, కంటిన్యూస్ ప్రాసెస్ అండి. మీకు చెప్పిన విధంగా నా దగ్గర ఆల్రెడీ 32 వెరైటీలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకొక 12 వెరైటీలు యాడ్ చేసాము. ఇట్లా ఉన్న బాగా రిజల్ట్ వచ్చి ఇక్కడ వాతావరణానికి రిజల్ట్ వచ్చే వెరైటీస్ ని మల్టిప్లై చేసుకుంటా ఎక్స్పాండ్ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో మన అందరం మేము ఆశించినట్టుగా అందరూ ఆశించినట్లుగా దీని డిమాండ్ ఇలాగే కంటిన్యూ అవుతూ వినియోగం పెరుగుతూ ఒక ఇండియాలోనే కాదు గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి అన్న ఆశతోనే ఉన్నామండి.